సో రాజకోట వచ్చేటప్పుడు అయితే మాత్రం నాకైతే ఎడారిలోకి వచ్చినట్టు అనిపించిందండి కొంతవరకు. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక పర్వాలేదు, సిటీ ఎన్విరాన్మెంట్ కనిపించింది. కానీ ఇక్కడ బస్సెస్ ఉన్నాయంట, టీటీ గారు చెప్పారు 6ంటికి 8ంటికి సోమనాథ్ డైరెక్ట్ బస్సు. సో పరిపూర్ణంగా అయితే అహ్మదాబాద్ ప్రయాణం అయితే పూర్తి చేసుకున్నాను. ఇదిగో మనం అహ్మదాబాద్ బస్ స్టాండ్లో అయితే ఉన్నానండి. నేను సోమనాథ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇది జిఎస్ఆర్టీసీ అహ్మదాబాద్ బస్ స్టాండ్ టెర్మినల్ ఇది. సో ఇక్కడ నుండి సోమనాథ్ బస్సు డైరెక్ట్గా ఉంటాయో తెలియదు, ఇంకా వెళ్ళి అడగాలి ఎక్కడ ఉంటుందో, ఏ ప్లాట్ఫామ్ ఏంటో అనేది. అక్కడికి వెళ్ళి అయితే మీకు చెప్తాను. సర్కాజ్ రోజా అనేది లాస్ట్ పర్యటన మనకి ఇక్కడ నేను చూసింది. సో ఇంకా చాలా అంటే ఇంకా మనకి చాలా దూరం అయితే ఉన్నాయండి, 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్. నేను ఈసారి నుండి కొన్ని దగ్గరికి ఫస్ట్ చూసిన తర్వాత నేను ఎక్కడ ఆగను కదా, అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడ ఒక దగ్గర ఆగేసి ఏవో ఒకటి చేస్తానంటే పర్వాలేదు, ఎక్కడ ఆగను. అంతా బస్సెస్. సో అహ్మదాబాద్ ట్రిప్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ అడిగి అది కీప్ యూ పోస్టెడ్ అని అదర్ అప్డేట్స్ అండి. సో ఇదంతా అహ్మదాబాద్ బస్ స్టాండ్ ఇది. సో నెంబర్ 4 సోమనాథ్ అన్నారు. మరి సుమారు మనకి 7 గంటల జర్నీ పడుతుందండి. రాత్రి అయిపోతుంది. ఈరోజు మరి సోమనాథ్ దేవాలయంకి వెళ్ళను, ఎక్కడో ఒక రూమ్ తీసుకొని అక్కడే వెయిట్ చేస్తాం కాసేపు. సో వదోదర బస్ స్టాండ్ చూపి అది రియల్ గుజరాతీ డ్రెస్సెస్ అవి. సో చూడాలి సోమనాథ్ బస్సులు ఉన్నాయా లేదా. సో ఇదిగోండి మా ప్రయాణం మధ్యలో ఆగాం మేము భోజనానికి అని చెప్పేసి. ఇప్పుడు 3:30 అవుతుందండి. ఇది నేను రాజ్కోట్ హైవేలో ఉన్నాను, అహ్మదాబాద్ నుండి రాజ్కోట్కి. సో నేనైతే ఇప్పుడు సోమనాథ్ అయితే వెళ్ళట్లేదండి, ఎందుకంటే మనకు ఆగడం అనేది ఎక్కడ ఇష్టం ఉండదు కాబట్టి. ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు నేను ఆగాలి అంటే అది చాలా కష్టం. సో అందుకనే నేను చక్కగా రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్లో 1 డే ఉండి తర్వాత అక్కడ నుండి సోమనాథ్కి వెళ్తాను.
సోమనాథ్ వెళ్దాం అనుకున్నాను కానీ రాజ్కోట్ అయితే వచ్చానంటే మరి నేను అక్కడ సుమారు 4 గంటలకు వెయిట్ చేయాలి. 4 గంటలకు కూడా అక్కడ బస్సు అనేది రాలేదు. బస్సులు వస్తున్నట్టున్నాయి. సో రాలేదు. ఇదిగోండి నేను ఇప్పుడు సో రాజ్కోట్లో ఏమేమి ప్లేస్ అంటే 1 or 2 days మ్యాక్సిమం 1 day ఉండడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఇక్కడ ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ అవుతాను. సో రాజ్కోట్ వచ్చేటప్పుడు అయితే మాత్రం నాకైతే ఎడారిలోకి వచ్చినట్టు అనిపించిందండి కొంతవరకు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి పర్వాలేదు, సిటీ ఎన్విరాన్మెంట్ కనిపించింది. కానీ సో ఇక్కడ బస్సెస్ ఉన్నాయంట, టీటీ గారు చెప్పారు 6ంటికి 8ంటికి సోమనాథ్ డైరెక్ట్ బస్సు. సో ఉంటే పర్వాలేదు, లేకపోతే నేను ట్రావెల్స్ అయితే బుక్ చేసుకుంటాను. సో రాజ్కోట్ కూడా చాలా పెద్ద అండి, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్ద బస్ స్టాండ్, చాలా పెద్ద బస్ స్టాండ్ ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే అవ్వదాబాద్ బస్ స్టాండ్ కంటే చాలా పెద్ద బస్ స్టాండ్ కదా రాజ్కోట్ది. బా సో మొత్తానికి సోమనాథ్ అయితే వెళ్ళలేకపోయాను. సో జొంగాడ్ వరకు నాకు దొరికే, కానీ జొంగాడ్ నుండి మళ్ళీ 93 kilometers మధ్యలో ఆగిపోవాలి. సో దట్ సైడ్ ఇదిగోండి మొత్తం మనకి సేమ్. సో సౌరాష్ట్ర కూడా వెళ్ళాలని ఉంది, కానీ మరి చూద్దాం. మరి నేను ఇప్పుడైతే ఫస్ట్ రాజ్కోట్ ఎక్స్ప్లోర్ అయ్యి దాని తర్వాత సోమనాథ్ వెళ్ళి సోమనాథ్ మీద వెళ్ళి ద్వారకా వెళ్తాను. ద్వారకా వెళ్ళి దాని తర్వాత కచ్ వెళ్ళాలి, వైట్ డెజర్ట్ అని అన్నారు. మరి చాలామంది అన్నారు, నాకు రికమెండ్ చేశారు. సో మోదీజీ, మన గుజరాత్ అంతా మోదీజీ ఎక్కువ కనిపిస్తారు. మోదీజీ, పటేల్జీ, నెక్స్ట్ ఇంకా స్వామినారాయణ్, వీళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు. సో నేను రాజ్కోట్లో అయితే ఎక్కడో ఒక దగ్గర రూమ్ తీసుకొని 24 hours అయితే రేపు ఎక్స్ప్లోర్ అవుతాను. నాకు 1 day అయితే 1 day కానీ 2 days కానీ ఉండాలని చూస్తాను. ఉంటున్నది మీకు చెప్పలేదు కదా, మనకి రాజ్కోట్ బస్ డిపోట్ ఎదురుగానే మనకి హోటల్ రాజ్ అని ఏసీ నాన్ ఏసీ డార్మెటరీస్ అవైలబుల్ ఉంటాయండి. సో ఈ ఒక్క వీడియో మిస్ అయిపోయినాయి, తీసేసి బయలుదేరాలి. సో మా హోటల్ కూడా ఉంటుంది, పైన ప్రైవేట్ కపుల్స్ కూడా ఏసీ నాన్ ఏసీ అవైలబుల్ ఉంటుంది. ఇదంతా మీకు చూపిస్తాను, నా రూమ్ చూపిస్తాను. టైం అయితే చాలా షార్ట్ ఉంది. సో ఇదిగోండి ఇతనే మనకి మొత్తం చూసుకుంటుంటారు. సో ఇక్కడ మనకు రూమ్స్ అన్నీ కూడా ప్రైవేట్ రూమ్స్ అన్నీ ఉంటాయి, ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉంటాయి. డార్మెటరీస్ అయితే మనకు పైన ఉంటాయండి. సో నేను ఒక రోజులో ఒక 5-6 లొకేషన్లు అయితే కవర్ చేశాను. ఇది మనకి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది బాత్రూమ్, 2 బాత్రూమ్లు అయితే ఉన్నాయి, పర్వాలేదు. ఇదేని. సో ఇది మన బెడ్ అండి. సో రాజ్కోట్ అయితే చక్కగా ఎక్స్ప్లోర్ అయిపోయాను. ఒక 5-6 వ్లాగ్స్ అయితే చేశాను. స్వామినారాయణ మందిర్, ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా బ్యూటిఫుల్. రామకృష్ణ ఆశ్రమం కూడా చాలా బాగుంది. అక్కడ నుండి సబర్మతిలో గాంధీజీ గారు 12 సంవత్సరాలు ఉంటే చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఆ ఆశ్రమంకి వెళ్ళి ఆ పక్కన ఉన్న ఆశాపుర, నెక్స్ట్ ఇంకా స్వామినారాయణ మందిర్ ఇంకా దగ్గరలో ఉంది. ఆ 2 దేవాలయాలు అయితే కవర్ చేశాను. సో రణజిత్ ప్యాలెస్ ఒకటి మిస్ అయ్యాను. సో మరి నాకైతే టైం చాలలేదు. సో ఐ థింక్ ఇట్ మైట్ బీ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ యాజ్ వెల్. కానీ ప్యాలెస్ అన్నాక మళ్ళీ చాలా టైం అవుతుంది అని చెప్పేసి అలా లొకేషన్ వరకు వెళ్ళాను. సో నాకైతే దొరకలేదు. సో అదైతే కవర్ చేయలేకపోయినాయి. సో ఫార్ అయితే I have covered most part of the Rajkot. So it's a beautiful place where everyone has to come and visit few places. అందులో మనకి రాటరీ ఇంటర్నేషనల్ డాల్స్ మ్యూజియం కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజ్కోట్ అండి. ఐ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. ఈ డార్మెటరీ కూడా 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. 250 రూపీస్ పర్ డే. ఫ్యాన్ ఉంది, రాత్రి అయితే చల్లగా గాలి కూడా తగులుతుంది. సో మస్ట్ విజిట్ అండ్ మస్ట్ స్టే ఇన్ దిస్ హోటల్ రాజ్ డార్మెటరీ అండి. బై.